Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production. My dear friends, SRR Government Arts and Science College always try to gives you big impact on your life because of we will analyze previous papers related to APSET, UGC NET, and CSIR NET పేపర్ 1 అండ్ ఆల్సో లైఫ్ సైన్సెస్. మనం ఈరోజు ముఖ్యంగా 2012లో జరిగినటువంటి అంటే ప్రీవియస్ పేపర్కు సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో మేజర్గా మనకి 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు గాను మనం ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇందులో మనకు 50 క్వశ్చన్లు ఉన్నాయి. యాక్చువల్గా మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే సెట్ ఎగ్జామ్లో అయితే మనకు 100 క్వశ్చన్స్ ఉండి ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇది ఓల్డ్ కాబట్టి ఈ ప్రీవియస్ వన్ మాత్రం మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. క్వశ్చన్ యొక్క సరళి అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి కాఠినత స్థాయిని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద టోటల్ ఆర్ఎన్ఏ బై అంటే ఉన్నటువంటి ఆర్ఎన్ఏలో మనకు తెలుసు ఆర్ఎన్ఏ అనేటువంటిది మనకు రైబోస్ న్యూక్లిక్ ఆమ్లం అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు తెలుసు కణద్రవ్యంలో ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేటువంటిది డిఎన్ఏ నుంచి మనకు ఏర్పడుతుంది ఎంఆర్ఎన్ఏ రూపంలో, మెసెంజర్ ఆర్ఎన్ఏ రూపంలో. ఆర్ఎన్ఏ 3 రకాలు ఉంటుంది: ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ. అడిగిన ప్రశ్న ఏంటి? నిజకేంద్రక కణాలలో ఉండేటువంటి ఎంఆర్ఎన్ఏను మనకు మొత్తం ఆర్ఎన్ఏ నుంచి సెపరేట్ చేయడానికి ఏ పద్ధతిని మనం ఉపయోగిస్తామని అడుగుతున్నాడు. అది ప్రశ్న. సో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ మనం చూసినప్పుడు ఇందులో సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ ద్వారా వేరు చేస్తామా, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా వేరు చేస్తామా, అఫినిటీ క్రోమటోగ్రఫీ ద్వారా వేరు చేస్తామా, పార్టీషన్ క్రోమటోగ్రఫీ ద్వారా వేరు చేస్తామా అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ అంటే నిజకేంద్రక కణాల్లో ఉండేటువంటి ఎంఆర్ఎన్ఏను మొత్తం ఆర్ఎన్ఏ నుంచి సెపరేట్ చేసే విధానం ఏంటిదంటే అఫినిటీ క్రోమటోగ్రఫీ. ఇవి కేవలం ఆర్ఎన్ఏనే కాకుండా ప్రోటీన్లను కూడా ఐసోలేట్ చేయడంలో, ప్యూరిఫికేషన్ చేయడంలో కూడా ఈ అఫినిటీ క్రోమటోగ్రఫీ అనేటువంటిది తోడ్పడుతుంది. మరి సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ దేనికి తోడ్పడుతుంది? ఇది కూడా ముఖ్యంగా మనకు బృహదణువులు, అదేవిధంగా స్థూల అణువులు అయినటువంటి మనకు ఇతర వైరస్లను కానీ న్యూక్లిక్ యాసిడ్స్ కేంద్రకామ్లాలను కానీ ప్యూరిఫై చేయడంలో ఈ సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ తోడ్పడుతుంది. ఇది అదేవిధంగా అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ దేనికి తోడ్పడుతుంది అంటే ముఖ్యంగా ఈ వాటర్ అనాలిసిస్కి కానీ అదేవిధంగా ముఖ్యంగా ప్రోటీన్ ప్యూరిఫికేషన్లో ఈ అయాన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది తోడ్పడుతుంది. ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది సెపరేట్ చేయడంలో, మొత్తం ఆర్ఎన్ఏ నుంచి సెపరేట్ చేయడానికి తోడ్పడేటువంటి క్రోమటోగ్రఫీ అఫినిటీ క్రోమటోగ్రఫీ. ఇది 3వ ఆప్షన్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం. మరి 4వ ఆప్షన్ చూడండి, పార్టీషన్ క్రోమటోగ్రఫీ. ఇది ముఖ్యంగా వేరు చేయడానికి, గుర్తించడానికి వేటిని కార్బోహైడ్రేట్లను కానీ అదేవిధంగా గ్లిజరైడ్స్ని కానీ అమైనో ఆమ్లాలను కానీ వేరు చేయడానికి, గుర్తించడానికి కూడా తోడ్పడేటువంటి క్రోమటోగ్రఫీని మనం పార్టీషన్ క్రోమటోగ్రఫీ అంటాం. ఈ క్రోమటోగ్రఫీ అనేటువంటిది సాధారణంగా మనకు తెలుసు అణువులు వాటి అనుభారాల ఆధారంగా అవి వేరువేరు ప్రదేశాలకు చెలిస్తాయి అనే సూత్రం మీద ఆధారపడి ఈ క్రోమటోగ్రఫీ అనేటువంటి విధానం మనకు పనిచేస్తుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ విచ్ దే ఆర్ ట్రాన్స్పోర్ట్ బేస్డ్ ఆన్ ది మాలిక్యుల్ సైజ్, మాలిక్యులర్ వెయిట్ అణుభారం ఆధారంగా అవి వివిధ దూరాలు ప్రయాణిస్తాయి అనే మూల సూత్రంపై ఆధారపడి ఈ క్రోమటోగ్రఫీ అనే విధానం పనిచేస్తుంది. ఇది గుర్తించాలి. క్రోమటోగ్రఫీకి కావాల్సినటువంటి పదార్థాలు మనకు తెలుసు: పెట్రోలియం ఈథర్, ముఖ్యంగా దాంతోపాటుగా ఎసిటోన్. ఇవి మనకు కావాల్సినటువంటి రసాయన పదార్థాలు. మనం లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఎలాగో వాడతాం క్రోమటోగ్రఫీకి సంబంధించిన పేపర్ క్రోమటోగ్రఫీ కానీ మనకు వివిధ రకాల క్రోమటోగ్రఫీలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూసాం. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ ద కంబైనింగ్ ఆఫ్ 2 సెల్స్, 2 కణాలను కలపడంలో వితౌట్ సెల్ వాల్స్
ఫ్రమ్ డిఫరెంట్ ప్లాంట్స్. వేరు వేరు మొక్కల నుంచి వేరు చేయబడినటువంటి మనకు రెండు కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలకు సంబంధించి కణకవచాలు లేకుండా ఉండేటువంటి కణాలను మనము ఈ కలపడాన్ని ఏమంటామని అడిగాడు. ఇది మనకు తెలుసు ప్లాంట్ టిష్యూ కల్చర్ కణజాల వర్ధనంలో మనకు తెలుసు ఈ ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్ అంటే మనకు జీవ పదార్థ సంయోగం మనం చేస్తాం. ఈ జీవ పదార్థక సంయోగం అనాలి. ప్రోటోప్లాస్ట్ను మనం తెలుగులో జీవ పదార్థకం అంటాం. ఈ జీవ పదార్థక సంయోగాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్ అంటాం. ఈ ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్లో రెండు కణకవచాలు లేనటువంటి రెండు కణాలను తీసుకొని అంటే కేవలం కణద్రవ్యంతో ప్లాస్మా త్వచంతో లేదా కణత్వచంతో ఉన్నటువంటి రెండు కణాలను తీసుకొని కలిపేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్ అంటాం. ఈ ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్కు తోడ్పడేటువంటి రసాయన పదార్థం ఏంటిదంటే పిఈజి, పెగ్. పిఈజి అంటే ఇది ప్రైమరీ ఇథైలిన్ గ్లైకాల్, పెరాక్సీ ఇథైలిన్ గ్లైకాల్ అని మనం చెప్తాం. పిఈజి అని మనం పిలుస్తాం. తర్వాత ఈ క్లోనల్ ప్రాపగేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇది ముఖ్యంగా ప్లాంట్ బ్రీడర్స్ తల్లి మొక్కల నుంచి ముఖ్యంగా అరటిలో కానీ లేదా చెరకులో కానీ ముఖ్యంగా ప్లాంటేషన్కు తోడ్పడేటువంటి వివిధ రకాల పంట మొక్కలు ముఖ్యంగా ఫలాన్ని ఇచ్చేటువంటి మొక్కలను చేసేటువంటి ప్లాంట్ బ్రీడర్స్ చేసే విధానం ఏంటంటే క్లోనల్ ప్రాపగేషన్. మరి హైబ్రిడైజేషన్, సంకరణం మనకు తెలుసు. హైబ్రిడైజేషన్ అనేటువంటివి అంటే వీటిని మనం సంకర విత్తనాలు అంటాం, హైబ్రిడ్ ప్లాంట్స్ అంటాం. ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేటువంటివి మేజర్గా ఎంఎస్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ 1962 నుంచి 66 మధ్య కాలంలో మనకు ఏదైతే భారతదేశానికి ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు అవసరమైన కాలంలో ఈ మనకు ఏదైతే ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది అప్పుడు సంతరించుకున్నది. హైబ్రిడైజేషన్లో రెండు భిన్న రకాలకు చెందినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి వాటిలో సంకరణం చేసి క్రాస్ చేసి వచ్చినటువంటి కొత్త నాణ్యమైనటువంటి మొక్కలను అది ముఖ్యంగా రెసిస్టెన్స్ కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేసే విధానం హైబ్రిడైజేషన్ అని చెప్పుకుంటాం. ఓన్లీ రెసిస్టెన్సే కాకుండా ద ఈల్డ్ అంటే ఉత్పాదకతను పెంపొందించడంలో కూడా హైబ్రిడైజేషన్ తోడ్పడింది. తర్వాత మ్యూటెంట్ సెలెక్షన్ మనకు తెలుసు. మనకు మ్యూటెంట్స్ అనేటువంటివి మనకు తెలుసు ఉత్పరివర్తనాలకు సంబంధించి మనకు మ్యుటేషన్ బ్రీడింగ్ అనేటువంటిది ఉంది. ఇది ఇప్పటికీ కూడా ప్రయోగ దశలో ఉంది మ్యుటేషన్ బ్రీడింగ్. ఈ మ్యుటేషన్ బ్రీడింగ్లో ఉత్పరివర్తన ప్రజననం ద్వారా కూడా మనకు వాంఛితమైనటువంటి ఉత్పరివర్తనాలు, ఉపయోగకరమైనటువంటి ఉత్పరివర్తనాలు, యూస్ఫుల్ మ్యుటేషన్స్ను ఇండ్యూస్ చేసి ప్రేరేపితమైనటువంటి ఉత్పరివర్తనాల ద్వారా నూతన పంట మొక్కలు ఉత్పత్తి చేసే విధానం మనకు మ్యుటేషన్ బ్రీడింగ్లో మనం చూస్తాం. ఇక మూడో దాన్ని మనం గమనించినప్పుడు మూడో ప్రశ్న, నాన్ పోలార్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ. మనకు తెలుసు ఈ ధ్రువ అమైనో ఆమ్లాలు, అధ్రువ అమైనో ఆమ్లాలు అని రెండు రకాలు ఉంటాయి. నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ అంటే అధ్రువ అమైనో ఆమ్లాలు అంటాం. పోలార్ అమైనో యాసిడ్స్ అంటే ధ్రువ అమైనో ఆమ్లాలు అంటారు. మరి నాన్ పోలార్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ అనేటువంటివి ఎక్కడ మనం గమనిస్తాము? నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి ఇన్ ద కోర్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ యొక్క మధ్య భాగంలో, సెంటర్ పార్ట్లో ప్రోటీన్ యొక్క మధ్య భాగంలో నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ యొక్క రెసిడ్యూస్ను మనం కనుగొనడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్రోటీన్స్ పైన ఏముంటాయంటే పోలార్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. పోలార్ అమైనో యాసిడ్స్, ఈ పోలార్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి సర్ఫేస్ ప్రోటీన్స్ సర్ఫేస్ పైన అంటే ఉపరితలం, ప్రోటీన్ యొక్క ఉపరితలం పైన పోలార్ అమైనో యాసిడ్స్ ఉంటే మధ్య భాగంలో నాన్ పోలార్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిల్స్ డస్ నాట్ క్యారీ అవుట్ ట్రాన్స్క్రిప్షన్? అంటే అడిగిన ప్రశ్న ఏంటి? అనులేఖనాన్ని నిర్వహించేటువంటి కణాంగం కానిది ఏది అని అడిగారు. జనరల్గా అనులేఖనం ఎక్కడ జరుగుతుంది? ముఖ్యంగా అనులేఖనం నిజకేంద్రక కణాలలో అనులేఖనం అనేటువంటిది కేంద్రకంలో జరుగుతుంది. ఇది మనకు తెలుసు. ఇది కణద్రవ్యం అని చెప్పుకున్నప్పుడు ఇలా రౌండ్గా కాకుండా మనం కణం మాదిరిగా తీసుకుందాం. రైట్, ఇది ఒక కణంగా మనం తీసుకున్నప్పుడు మధ్యలో ఉండేటువంటి ఈ న్యూక్లియస్ భాగంలో మనకు ఏమవుతుందంటే ఈ మనకు ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, అనులేఖనం జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ అంటే అనులేఖనం. ప్రోటీన్ సింథసిస్లో మొదటి దశ అనులేఖనం, ట్రాన్స్క్రిప్షన్. దీనికి ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఇక్కడ
మనకు న్యూక్లియస్లో అనులేఖనం జరుగుతుందని చెప్పుకున్నాం. అనులేఖనం అంటే అర్థం ఏంటిది? డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడాలి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడాలి. ఈ డిఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడడం అనేటువంటి దాన్ని మనం అనులేఖనం అంటాం. ఇది కేంద్రకంలో జరుగుతుంది. ఓకేనా? మరి ఒకవేళ మరి కేంద్రక పూర్వ కణాలు ఎక్కడ జరుగుతుంది? కేంద్రక పూర్వ కణాల్లో అయితే అనులేఖనము అనువాదం రెండు కూడా కణద్రవ్యంలో జరుగుతుంది. నిజ కేంద్రక కణాల్లో అనులేఖనం కేంద్రకంలో జరుగుతుంది, అనువాదం ట్రాన్స్లేషన్ కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? ట్రాన్స్క్రిప్షన్ ను నిర్వహించని కణాంగాన్ని గుర్తించమన్నాడు. ఇప్పుడు న్యూక్లియస్ లో మనకు అనులేఖనం జరుగుతుందని అర్థమైంది. మరి క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియాలో జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ గమనించాలి. ఎందుకు జరుగుతుంది అంటే హరిత రేణువులో అదేవిధంగా మైటోకాండ్రియాలో రెండిట్లో కూడా మనకు ప్రత్యేకించి హరిత రేణువులో మనకు ఏదైతే ఆవర్ణికలో ఇది క్లోరోప్లాస్ట్గా మనం తీసుకున్నప్పుడు క్లోరోప్లాస్ట్ యొక్క ఆవర్ణికలో మనకు చుట్టలు చుట్టుకోబడ్డటువంటి సర్క్యులార్ డిఎన్ఏ ఉంటుంది. అదేవిధంగా మైటోకాండ్రియాని మనం తీసుకున్నప్పుడు మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఇలా సర్క్యులార్ డిఎన్ఏస్ ఉంటాయి. వీటిని ఈ క్లోరోప్లాస్ట్ ఉండే డిఎన్ఏను సిటిడిఎన్ఏ లేదా పిటిడిఎన్ఏ, ప్లాస్టిడియల్ డిఎన్ఏ లేదా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అంటారు. మైటోకాండ్రియాలో ఉండేటువంటి డిఎన్ఏను ఎంటీడిఎన్ఏ అని అంటారు. మైటోకాండ్రియల్ డిఎన్ఏ మ్యాటర్నల్ ఇన్హెరెన్స్లో తోడ్పడుతుంది. కాబట్టి ఈ డిఎన్ఏ ఉంది కాబట్టి ఈ డిఎన్ఏ మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ జరపడంలో తోడ్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సర్క్యులర్ డిఎన్ఏ నుంచి కూడా ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. అంటే అనులేఖనం జరుగుతుంది. ఎందులో? క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. ఇలాంటి ఈ రెండు రకాల డిఎన్ఏను మనం ఏమంటామంటే ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ లేదా ఎక్స్ట్రా న్యూక్లియర్, ఈ అనువంశికతను ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. కేంద్రకేతర అను అను అనువంశికత లేదా కేంద్రకేతర జీనోమ్ లేదా కేంద్రకేతర జన్యువులు లేదా కేంద్రకేతర క్రోమోజోమ్గా మనం డిఎన్ఏగా మనం వేటిని పిలుస్తాం? సిటిడిఎన్ఏ, పిటిడిఎన్ఏ లేదా ఎంటీడిఎన్ఏను పిలుస్తాం. కాబట్టి ఈ రెండు కణాంగాలకు మనకు ఏమని పిలుస్తామంటే సెమీ అటానమస్ సెల్ ఆర్గానెల్స్ అని కూడా పిలుస్తాం. సెమీ అటానమస్ సెల్ ఆర్గానెల్స్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. మరి పెరాక్సిజోమ్లో ఏం జరుగుతుంది? మనకు తెలుసు, పెరాక్సిజోమ్ను మనకు రోడిన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు పెరాక్సిజోమ్లను. రోడిన్ ఈ పెరాక్సిజోమ్కు సంబంధించి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇందులో కెటాలిసిస్ అంటే మనకు కెటలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉండి, ఇందులో కెటలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంది, కెటలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉండి ముఖ్యంగా ప్రత్యేకించి ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ ఎంజైమ్లు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా పెరాక్సిజోమ్లో ప్రత్యేకించి జరిగేటువంటి ప్రక్రియ మనకు ఫోటో రెస్పిరేషన్ అంటే కాంతి శ్వాసక్రియ జరుగుతుంది. ఫోటో రెస్పిరేషన్ను నిర్వహించేటువంటి కణాంగం ఏది అంటే ఏమని చెప్పాలి? ఫోటో రెస్పిరేషన్ నిర్వహించేటువంటి కణాంగం మనకు పెరాక్సిజోమ్గా మనం చెప్పాలి. పెరాక్సిజోమ్లో ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఫోటో రెస్పిరేషన్ కేవలం పెరాక్సిజోమ్లోనే కాకుండా ఈ మూడిట్లో జరుగుతుంది. ఏ మూడిట్లో? పెరాక్సిజోమ్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా. ఈ మూడిట్లో కూడా మనకు జరిగేటువంటి ప్రక్రియ ఫోటో రెస్పిరేషన్, కాంతి శ్వాసక్రియ అంటాం. ఈ కాంతి శ్వాసక్రియను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మళ్ళీ మనకు డెకర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కాంతి శ్వాసక్రియను కనుక్కోవడం జరిగింది. ఈ ఫోటో రెస్పిరేషన్ ఈ మూడు కణాల్లో జరిగేటువంటి మొత్తం వలయాన్ని గ్లైకోలేట్ వలయం అని లేదా C2 వలయం అని కూడా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఐదో ప్రశ్న మనకు అసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. అంటే ఒక నిశ్చిత వాక్యము అదేవిధంగా ఒక రీజన్ అంటే కారణం ఇచ్చాడు. నిశ్చిత వాక్యము మరియు రీజన్. ఈ నిశ్చిత వాక్యం ఏమి ఇచ్చాడు? హెక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్ హ్యావ్ లో అండ్ హై కేఎం టువార్డ్స్ గ్లూకోజ్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. మరి ఇక్కడ కింద ఏమి ఇచ్చాడు? రీజన్ గ్లూకోకైనేజ్ ఆపరేట్స్ అండర్ హై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించండి, ఎగ్జోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్ హ్యావ్ లో అండ్ హై కేఎం టువార్డ్స్ గ్లూకోజ్ రెస్పెక్టివ్. గ్లూకోజ్కు ఈ రెండింటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఏవి? ఎగ్జోకైనేజ్, గ్లూకోకైనేజ్. అయితే గ్లూకోకైనేజ్ ఈ దేంట్లో ఎక్కువగా ఆపరేట్ చేయబడుతుందంటే హై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్లో గ్లూకోకైనేజ్ అనే ఎంజైమ్ ఆపరేట్ చేయగలుగుతుంది. దాని సామర్థ్యం ఏది? హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్లూకోజ్. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఏ కరెక్ట్ అండ్ ఆర్ కరెక్ట్, రెండు కూడా సరైన సమాధానాలే అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఇది కూడా నిశ్చిత వాక్యము మరియు రీజన్ ఇచ్చాడు. చూడండి, ప్రోటో ఆంకోజీన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎనిమల్ సెల్స్.
అంటే జంతువుల యొక్క కణాల్లో ప్రోటో ఆంకోజీన్స్ అనేటువంటివి సాధారణంగా కనబడేటువంటి జన్యువులు ప్రోటో ఆంకోజీన్స్. ప్రోటో ఆంకోజీన్స్ అంటే ఏంటివి అవి? ప్రోటో ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్కు కారణభూతమైనటువంటి జన్యువులు. అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ది ఎనిమల్ సెల్స్ అంటే జంతు కణాల్లో ఉంటాయి. అదేవిధంగా రీజన్ ఏమి ఇచ్చారంటే దే ఆర్ రిలేటెడ్ టు వైరల్ ఆంకోజీన్స్. అవి దేన్ని పోలి ఉంటాయంటే అవి వేటితో సంబంధాన్ని కలిగి ఉంటాయంటే వైరల్ ఆంకోజీన్స్. వైరస్లో ఉండేటువంటి ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్కు కారణమైనటువంటి జీన్స్ ఆంకోజీన్స్ అంటాం. ఈ ఆంకోజీన్స్ను మనకు సంబంధాన్ని కలిగి ఉంటాయి అని చెప్పాడు. దీనికి ఆన్సర్ ఏంటిదంటే బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. రెండు కూడా సరైన సమాధానాలే. ఏడవది కూడా మనకు అసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. చూడండి ఏమిచ్చారంటే ఆల్ యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ ఆర్ క్యాప్డ్ ఎట్ 5' ఎండ్. ఏమిచ్చాడు? అన్ని కూడా నిజ కేంద్రక కణాల్లో ఉండే ఎంఆర్ఎన్ఏ 5' ఎండ్ను కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా రీజన్ ఏమిచ్చాడు? 5' క్యాప్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియంట్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్. అసలు ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్కు అంటే ఎంఆర్ఎన్ఏ అనువాదం చెందడానికి, ట్రాన్స్లేషన్ అంటే అనువాదం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడే విధానాన్ని మనం అంటాం అనువాదం అంటాం. ఈ అనువాదం జరగడానికి 5' క్యాప్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. యాక్చువల్గా ఉండాలి, కానీ ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఆర్ అనేది రాంగ్, ఏ ఈజ్ కరెక్ట్. ఏ కరెక్ట్, ఆర్ రాంగ్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఎనిమిదో ప్రశ్నను మనం చూసినప్పుడు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, అంటే జతపరచండి అని ఇచ్చారు. ఈ ఎనిమిదో ప్రశ్నను మనం చూసుకున్నప్పుడు ఇది మనకు స్పెక్ట్రోస్కోపీకి సంబంధించింది, అంటే మైక్రోస్కోపీకి సంబంధించిన ప్రశ్న ఇది. ఇందులో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటాం దీన్ని. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఉపయోగించేటువంటి తరంగాలు వీటికి సంబంధించినవి అన్నాడు. స్పెక్ట్రోస్కోపీలో వివిధ తరంగాలు ఉంటాయి, మనకు తెలుసు. మనకు విజువల్ స్పెక్ట్రంలో దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం మనకు 400 to 700 నానోమీటర్ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ టూ వేవ్ లెంత్ వీఆర్ విజిబుల్ లైట్, దట్ ఈస్ విబ్జిఆర్, 7 కలర్స్ ఆఫ్ ది లైఫ్. 7 రంగులతో కూడి ఉండేటువంటి ఇంద్రధనస్సుతో కూడి ఉన్నటువంటి రంగులను మనం గమనిస్తాం. ఏంటిది? వైలెట్, ఇండిగో, బ్లూ, క్లీన్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 రంగులతో కూడి ఉండేటువంటి వర్ణాలు ఈ మనకు దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం వైట్ కలర్లో కనబడుతుంది. ఇది 400 నుంచి 700 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం ఉండేటువంటి దృశ్యకాంతిలో మనం గమనిస్తాం. అయితే ఇలా కాకుండా వీటికంటే ముందు ఉండేటువంటి తరంగాలు అంటే ఇక్కడ వైలెట్ కంటే ముందు ఉండేటువంటివి యూవీ రేస్ కంటే ముందు ఉండేటువంటివి ఏంటిదంటే మైక్రోవేవ్స్. మరి రెడ్ తర్వాత ఉండేటువంటివి ఇన్ఫ్రారెడ్, అతినీల ఇన్ఫ్రారెడ్, దూరారుణ కిరణాలు లేదా పరారుణ కిరణాలు అంటారు. దీని తర్వాత ఇంకా ఉండేటువంటి ఏంటిదంటే రేడియో వేవ్స్, అంటే రేడియో తరంగాలుగా మనం చెప్పుకుంటాం. ఇలా మనం చెప్పుకునేటువంటి క్రమంలో ఈ స్పెక్ట్రోస్కోపీలో ఎన్ఎంఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీలో ఉపయోగించేటువంటి తరంగాలు మనకు రేడియో వేవ్స్, రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్లో ఉపయోగించేటువంటి తరంగాలు మైక్రోవేవ్స్, అంటే సూక్ష్మ తరంగాలు. అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, మైక్రో అంటే మనకు 400 కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉండేటువంటి మైక్రోవేవ్స్. తర్వాత రామన్ స్పెక్ట్రోస్కోపీలో ఉపయోగించేటువంటి తరంగాలు ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అంటే ఇక్కడ ఐఆర్ అంటే దూరారుణ కిరణాలు. అదేవిధంగా స్పెక్ట్రోమెట్రీలో ఉపయోగించేటువంటి తరంగాలు యువి ఆర్ విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ కానీ విజిబుల్ లైట్ కానీ, అంటే దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం. అంటే ఇది 400 to 700 ఉపయోగించవచ్చు, లేదా దానికంటే ముందు ఉన్నటువంటి యువి అతినీల లోహిత కిరణాలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందులో? స్పెక్ట్రోమెట్రీలో. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకు బీటీ కాటన్ మనకు తెలుసు, అమెరికాలోని మాన్సాంటో కంపెనీ, భారతదేశంలోని మహికో అంటే మహారాష్ట్ర అనే కంపెనీ, మహారాష్ట్ర చెందినటువంటి కంపెనీ రెండు కలిసి మనకు మోన్సాంటో మల్టీనేషనల్ కంపెనీ కలిసి మనకు భారతదేశంలో బీటీ కాటన్ సప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ బీటీ కాటన్ దేనికి సంబంధించింది అంటే పెస్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇవ్వబడ్డటువంటి అన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే జన్యు పరివర్తిత మొక్కలు. ఈ జన్యు పరివర్తిత మొక్కల వల్ల కలిగినటువంటి, అంటే ఎందుకు జన్యువులను ఇందులోకి ప్రవేశపెట్టారు, ఏ జన్యువులను ప్రవేశపెట్టి ఏ లాభం పొందడానికి అనేటువంటిది గమనించాలి. ఇందులో మనం తీసుకున్నప్పుడు బీటీ కాటన్ మనం తీసుకున్నప్పుడు పెస్ట్ రెసిస్టెన్స్
అంటే ఇన్సెక్ట్ కానీ అదేవిధంగా పెస్ట్స్ కానీ, అంటే మనకు ముఖ్యంగా ఈ కీటక లార్వాలకు సంబంధించి కానీ లేదా చీడపీడలను నివారించడంలో ఈ బీటీ కాటన్ అనేటువంటిది ఆ జీన్ను ఈ బీటీ కాటన్లోకి పంపించారు. దీన్నే ఈ దీన్నే మనం బీటీ కాటన్ మనం బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అంటారు. బ్యాసిల్లస్ తురింజియన్సిస్. ఈ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఆ జీన్ను ఈ కాటన్లోకి ప్రవేశపెట్టారు. ఈ కాటన్లోకి ప్రవేశపెట్టినప్పుడు క్యాటర్ పిల్లర్ ఏదైతే ఉందో శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ వాటికి సంబంధించిన లార్వాలు ఈ కాటన్ బోల్స్ను, కాటన్ పత్తి కాయలను తినగానే, అది తినడం ప్రారంభించగానే, ఆకులను తినడం ప్రారంభించగానే ఆ క్రైజీన్స్ ఏదైతే ఆ జన్యువులు బీటీ జీన్స్ను మనం క్రైజీన్స్ అంటాం. అంటే క్రిస్టల్ జీన్స్ క్రై1 ఏసీ క్రై2 ఏబి అనే రెండు జన్యువులను ఇందులో ప్రవేశపెట్టారు. క్రై1 ఏసీ క్రై2 ఏబి అనే రెండు క్రిస్టల్ జీన్స్ ఇందులో ప్రవేశపెట్టారు. ఇవి ఆ కాటర్ పిల్లర్ లేదా లద్దెపురుగు ఆ లార్వా యొక్క మిడ్గట్ దాని యొక్క జీర్ణ వ్యవస్థ నాశనం చేసి అది చనిపోయేటట్టు చేస్తారు. ఇది బీటీ కాటన్కు సంబంధించింది. మరి ఫ్లేవర్ సేవర్ టొమాటో, దీన్ని బట్టి ఎవరినైనా కొడితే తలకాయ పూరే వలిగి చచ్చిపోతుంది, అంత గట్టిగా ఉంటుంది. అంటే ఇది బయట ఏంటంటే ఎక్కువ షెల్ఫ్ లైఫ్. అంటే మనం నార్మల్ టమాటా కాయలు ఏం చేస్తామంటే ఇంటికి తీసుకొచ్చి, మా ఆవిడ ఏం చేసింది, టమాటాలు తీసుకొచ్చి ఏది ఒక బుట్టలో వేసి పెట్టింది. రెండో రోజు మూడో రోజుకి ఏమైతే టమాటాలు మెత్తబడి పాడైపోతాయి. కానీ ఫ్లేవర్ సేవర్ టమాటో తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, 15 రోజులైనా కాదు కాదు నెల రోజులైనా అలాగే తల తల మిల మెరుస్తూ అలాగే ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దాంతో వాడు తల మీద కొట్టాం అనుకోండి, వాని పుర్రెవాడికి చచ్చిపోతాడు, అంత గట్టిగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ లైఫ్ అంటాం. అంటే ఎక్కువ కాలం తాజాగా మన్నికగా ఉంటాయి, తొందరగా కుళ్ళిపోవు. దాన్ని ఫ్లేవర్ సేవర్ టమాటా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రౌండప్ రెడీ సోర్గం, అంటే జొన్నకు సంబంధించి రౌండప్ రెడీ సోర్గం అనేటువంటిది హెర్బిసైడ్ టాలరెంట్. హెర్బిసైడ్ టాలరెంట్ అంటే ఒకవేళ రౌండప్ రెడీ సోర్గం కనుక మనం పంట వేసినట్లయితే ఆ పంటలలో ఈ హెర్బ్స్ అంటే గుల్మాలు కలుపుమొక్కలు అనేటువంటివి దాని పక్కన ఇక పెరగవు, అవి చచ్చిపోతాయి. అవి పెరగకుండా దాన్ని తట్టుకొని పెరగలిగేటువంటి సామర్థ్యం రౌండప్ రెడీ సోర్గంకు కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ గోల్డెన్ రైస్, గోల్డెన్ ఎల్లో రైస్ మనకు తెలుసు. తలంబ్రాల బియ్యం ఎలాగైతే ఉంటాయో, అక్షింతలు ఏ విధంగా ఉంటాయో ఈ గోల్డెన్ రైస్ ఆ విధంగా ఉంటాయి. ఒక పక్కన గోల్డెన్ రైస్, ఇంకో పక్క తలంబ్రాలు రెండు తీసుకుంటే వి కెనాట్ ఐడెంటిఫై వెదర్ విచ్ వన్ ఈజ్ గోల్డెన్ రైస్ విచ్ వన్ ఈజ్ అక్షింతలు. అంటే రెండు కూడా పచ్చగా ఉంటాయి. ఎందుకు పచ్చగా ఉంటాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ క్వాలిటీ విత్ బీటా కెరోటిన్. అంటే వైటమిన్ ఏను కలపడం వల్ల అవి ఏ రంగులో కనబడుతుంది, మనకు పచ్చ రంగులో కనబడుతుంది. ఇది తైవాన్ తైపే నేటివ్ రకానికి చెందినటువంటి ఆ వరిలో ఆ జన్యువును దీనిలో ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్యంగా ఈ పోషకాలు, ముఖ్యంగా ఏదైతే హిడెన్ హంగర్ కనిపించినటువంటి పోషకాహార లోపం ఏదైతే చిన్నపిల్లలు ఉంటుందో, చిన్నపిల్లల్లో ఈ పోషకాహార లోపం వల్ల విటమిన్ ఏ పోషకాహార లోపం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చి వాళ్ళు చిన్నపిల్లల పోషకాహార అంధత్వం వస్తుంది. కాబట్టి గోల్డెన్ రైస్ను ప్రవేశపెట్టడం జరిగింది. విటమిన్ ఏతో ఇంప్రూవైజ్ చేసినటువంటిది, బీటా కెరటిన్ ఉండడం వల్ల అది పచ్చగా కనబడతాయి. అందుకే ఆవు పాలు కూడా ఏ రంగులో కనబడతాయి తెలుసా? నార్మల్గా మీ ఇంటికి తీసుకొచ్చేటువంటి పొద్దున్న మాకు పాల అంకులు ఏం చేస్తాడంటే పాలు తీసుకొస్తాడు, ఇక్కడే దగ్గరే గోవిందపల్లి నుంచి జగిత్యాల్లో తీసుకొచ్చేటువంటి క్రమంలో పాలు జనరల్గా పాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. పాలు అనేటువంటిది ఎమల్షన్, జెల్ కాదు. పాలు అని ఏమంటాం, ఎమల్షన్. అంటే అది మనకు జెల్ రూపంలో ఉంటుందా ఎమల్షన్ రూపంలో ఉంటుందా అంటే పాలు ఎమల్షన్. ఈ పాలు వైట్ కలర్లో ఉండాలి. ఒకవేళ ఆ పాలు పచ్చ రంగులు ఉన్నాయనుకో ఏమనాలి, అరే అంకుల్ నువ్వు ఇవాళ మీ ఇంటి దగ్గర నుంచి ఆవు పాలు తీసుకొచ్చినావు, మీ బర్రె పాలు ఇవ్వలేదు కదా అని చెప్తాం. ఎందుకు? ఆవు పాలలో బీటా కెరటిన్ ఉంటుంది. ఆ బీటా కెరటిన్ ఉండడం వల్ల ఆవు పాలు అనేటువంటిది మనకు ఏ కలర్లో ఉంటాయి, మనకు ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ 10th క్వశ్చన్, వైరసెస్ దట్ పెర్సిస్ట్ ఇన్ ద సెల్ అండ్ కాజ్ రికరెంట్ డిసీజ్ ఆర్ కాల్డ్. అయితే మనకు తెలుసు వైరస్ యొక్క లైఫ్ సైకిల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి వైరులెంట్ కు సంబంధించి, అంటే ముఖ్యంగా ఇవి రెండు రకాలు, లైటిక్ లైఫ్ సైకిల్ అని లైసోజెనిక్ లైఫ్ సైకిల్ అని మనం పిలుస్తాం. ఈ లైటిక్ లైఫ్ సైకిల్ కి సంబంధించినటువంటి ఈ ఈ డిసీజ్ ను, ఈ రికరెంట్ డిసీజ్ ని ఏమని పిలుస్తామంటే, ఇక్కడ ఈ వైరస్ కు సంబంధించినటువంటి పెర్సిస్ట్ సంబంధించినటువంటి ఈ
వీటిని మనం లేటెంట్ వైరస్లుగా మనం పిలుస్తాం. ఏమంటాం? లేటెంట్ వైరస్లుగా పిలుస్తాం. ఈ ఆంకోజెనిక్ వైరసెస్ అనేటువంటిది క్యాన్సర్ కు కారణభూతమైనటువంటి వైరస్లు. లేటెంట్ వైరస్లు అనేటువంటివి పెర్సిస్ట్, అంటే అవి పర్సిస్టెంట్ కలిగి ఉండి ఇన్ ద సెల్ అండ్ కాజ్ రికరెంట్ డిసీజ్ ఆర్ కాల్డ్. ఏమంటాం? లేటెంట్ వైరస్ అంటాం. సైటోపాథిక్ వైరసెస్ అనేటువంటిది మనకు కణాలకు సంబంధించి, రెసిస్టెన్స్ వైరస్ అనేటువంటిది నిరోధకతను ప్రదర్శించడానికి తోడ్పడేటువంటి నిరోధకాన్ని చూపించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఇక 11th వన్ మనకు అసెర్షన్ రీజన్ ఇచ్చారు, ఇండైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్. సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే శాఖీయ సంకరాలు అని పిలుస్తాం. ఈ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ లో ఇండైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే మనకు డైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ ఉంటుంది, ఇండైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ ఉంటుంది. రెండు రకాలు గుర్తుపెట్టుకోండి, ఏది ప్లాంట్ టిష్యూ కల్చర్ లో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్, ఎంబ్రియోస్ ఆర్ డెవలప్డ్ వితౌట్ గోయింగ్ త్రూ క్యాలస్ ఫార్మేషన్. అసలు క్యాలస్ ఉత్పత్తి కాకుండానే మనకు తెలుసు, ఏదైతే ఒక మనకు పరీక్ష నాళికలో ఈ మనకు ఈ ఎంబ్రియోస్ను మనం ప్రవేశపెట్టినప్పుడు, సొమాటిక్ ఎంబ్రియోస్ను అంటే మనకు ఎంబ్రియోస్ను మనం ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ఇది మనకు మనకు సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే శాఖీయ ఏది పిండాభాలు అనేటువంటివి ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటారు. ఇలా క్యాలస్ నుంచి ఏర్పడితే దాన్ని డైరెక్ట్ అది మనకు ఏది ఇండైరెక్ట్ అంటే వితౌట్ గోయింగ్ త్రూ క్యాలస్ ఫార్మేషన్, అంటే క్యాలస్ ఫార్మేషన్ కాకుండా ఏర్పడితే దాన్ని ఇండైరెక్ట్ సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటారు. ఒకవేళ క్యాలస్ నుంచి ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తాం? డైరెక్ట్ ఎంబ్రియోజెనిసిస్ అని మనం పిలుస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ పాసిబుల్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ ప్రీ ఎంబ్రియోనికల్లీ డిటర్మైన్డ్ సెల్స్. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ప్రీ ఎంబ్రియోనికల్లీ డిటర్మైన్డ్ సెల్స్, అవి ఆల్రెడీ డిటర్మైన్ అయింది, అది ఎంబ్రియోనిక్ సెల్స్గా ఏది డెవలప్ కావడానికి రెడీగా ఉన్నటువంటి సెల్సే కాబట్టి దానివల్ల సాధ్యమైందని చెప్తున్నాడు. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. ఇన్ కాంప్లిమెంట్ క్యాస్కేడ్ ద కాంప్లిమెంట్ 1 యాక్టివేట్స్ యాజ్ ఫాలోస్. అంటే ఎలా వేటి ఆధారంగా ఇది యాక్టివేట్ అవుతుంది? ఏది కాంప్లిమెంట్ 1 దీనికి సంబంధించి, కాంప్లిమెంట్ క్యాస్కేడ్కి సంబంధించి ఇది C1Q, C1R, C1S అండ్ C1D. ఇది ఆర్డర్, ఇదే ఆర్డర్లో మనకు యాక్టివేట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. C1Q, R, S అండ్ D. 13th క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇది వైటమిన్స్ కి సంబంధించినటువంటి, అంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి మనకు వాటికి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా అంటే ఈ వాటికి సంబంధించినటువంటి ఏది ప్రోస్థెటిక్ సముదాయాలు ఏమున్నాయి అని మనం తీసుకున్నప్పుడు ఇందులో B1 అనేటువంటిది ఇక్కడ పైరిడాక్సిల్ పాస్పేట్స్. ఈ పైరిడాక్సిన్ అనేటువంటిది మనకు తెలుసు, ఇది B6 విటమిన్. B6 విటమిన్ యొక్క రసాయన నామం మనం ఫిరిడాక్సిన్ లేదా పైరిడాక్సిన్ అని పిలుస్తాం. నియాసిన్ B3 విటమిన్ అని పిలుస్తాం, లేదా నికోటినిక్ ఆమ్లం అని కూడా పిలుస్తాం. థయామిన్ పైరోపాస్పేట్, B1 విటమిన్ యొక్క రసాయనామం థయామిన్, అందుకే థయామిన్ పైరోపాస్పేట్. తర్వాత B2ను ఫ్లావిన్ న్యూక్లియోటైడ్. B2లో మనకేముంటుంది? ఫ్లావిన్, దాన్ని మనం రైబోఫ్లావిన్ అని కూడా మనం పిలుస్తాం. రైబోఫ్లావిన్ లేదా రిబోఫ్లావిన్. మార్కెట్ మెడికల్ షాపుల్లో మనకు రిబోఫ్లావిన్ టాబ్లెట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే నాలుక పైన పుళ్ళైనాయి అని మనం చెప్తే రిబోఫ్లావిన్ ఇస్తారు, మంచిగా నోట్లో వేసుకోమని చెప్తారు. ఫ్లావిన్ న్యూక్లియోటైడ్స్ అనేటువంటివి విటమిన్ B2కు సంబంధించినటువంటి సముదాయాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో B1 అంటే థయామిన్ పైరోపాస్పేట్, B2 అంటే ఫ్లావిన్ న్యూక్లియోటైడ్, B3 అంటే నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్, లేదా B6 మనకు పైరిడాక్సిల్ పాస్పేట్గా మనం చెప్తాం. నెక్స్ట్ 14 చూడండి. ద ప్రోటీన్ స్ట్రక్చర్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై. ఏదేని ఒక ప్రోటీన్ యొక్క స్థిరత్వానికి కారణమైనటువంటి ఈ బంధాలు ఏంటివి అని అడిగాడు. అంటే ప్రోటీన్ నిశ్చలంగా స్థిరంగా ఉండడానికి తోడ్పడేటువంటి బంధాలు ఏంటివంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినవి హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. అదేవిధంగా హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మరి ఇక్కడ గ్లైకోలైడిక్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి? గ్లైకోసైడిక్ బాండ్స్ అనేటువంటివి డిఎన్ఏకు సంబంధించి ముఖ్యంగా చక్కెరకు, అదేవిధంగా
ఏదైతే మనకు డియాక్సి రైబో చక్కెర అణువుల మధ్యలో, దాంతో పాటుగా మనకు ఈ అమైనా మనకు మనకు నత్రజని క్షారాలను కలిపి ఉంచడానికి తోడ్పడేటువంటివి గ్లైకోసైడిక్ బాండ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనకు ప్రోటీన్ స్ట్రక్చర్కు స్టెబిలైజ్ కావడంలో తోడ్పడేటువంటి బంధాలు ఏంటంటే హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్ అండ్ హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, ఈ మూడు అవసరం అవుతాయి. తర్వాత 2 డైమెన్షనల్ ఎలక్ట్రోఫోరసిస్ ఇన్వాల్వ్స్. మనకు తెలుసు ఎలక్ట్రోఫోరసిస్ అనేటువంటిది సాధారణంగా ఇక్కడ అణువులను వేరు చేయడంలో, ముఖ్యంగా బృహద్ అణువులను వేరు చేయడంలో, డిఎన్ఏ లాంటి అణువులు వాటి ఫ్రాగ్మెంట్స్ను సెపరేట్ చేయడంలో, మనకు ఐసోలేట్ చేయడంలో ఈ ఎలక్ట్రోఫోరోసిస్ అనేటువంటిది మనకు తోడ్పడుతుంది. ఇందులో మనకు 2 డైమెన్షనల్ ఎలక్ట్రోఫోరోసిస్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని అడిగాడు. 2 డైమెన్షనల్ ఎలక్ట్రోఫోరోసిస్ ఎక్కడ తోడ్పడుతుందంటే ఐఈఎఫ్ ఇన్ ఫస్ట్ డైమెన్షన్ అండ్ ఎస్డిఎస్ పేజ్ ఇన్ సెకండ్ డైమెన్షన్. ఇక్కడ మనకు 2 డైమెన్షనల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. ఐఈఎఫ్ అనేటువంటిది ఫస్ట్ డైమెన్షన్లో, ఎస్డిఎస్ పేజ్ అనేటువంటిది సెకండ్ డైమెన్షన్లో తోడ్పడుతుంది. ఇది 2 డైమెన్షనల్ ఎలక్ట్రోఫోరోసిస్కి సంబంధించి. ఇక 16th క్వశ్చన్ మనం చూసినప్పుడు, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కంటైన్స్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. మనకు తెలుసు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ పైన మనకు ప్రత్యేకించి 4 సంక్లిష్టాలు, ఎంజైమ్ సంక్లిష్టాలు ఉంటాయి. 4 ఎంజైమ్ కాంప్లెక్సెస్ ఆర్ ప్రజెంట్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. ఎలక్ట్రాన్ వాహకాలుగా ఎలక్ట్రాన్లను తన నుంచి రవాణా చెందించడంలో తోడ్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ సంక్లిష్టాలు అనేటువంటివి దేనిపైన ఉంటాయి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్. ఇవి ప్రత్యేకించి మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం పైన ఉంటాయి. క్రిస్టే లేదా ముడతల పైన, త్వచం పైన ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఎంజైమ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే నైట్రోజినేజ్, ఎన్ఏడిహెచ్, నికోటినమైడ్ అడినైన్ డైహైడ్రోజినేజ్, ఎన్ఏడిహెచ్, కోక్యూ ఆక్సిడో రిడక్టేజ్ అనేటువంటిది ఫస్ట్ ఎంజైమ్ కాంప్లెక్స్. రెండవది సక్సినేట్ కోక్యూ ఆక్సిడో రిడక్టేజ్ అనే ఎంజైమ్ కాంప్లెక్స్. మూడవది కోఎంజైమ్ క్యూ సైటోక్రోమ్ ఆక్సిడో రిడక్టేజ్ అనేటువంటిది థర్డ్ ఎంజైమ్ కాంప్లెక్స్. అండ్ ఫోర్త్ వన్ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనేటువంటిది ఫోర్త్ ఎంజైమ్ కాంప్లెక్స్. ఇవి మనకు ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్లో తోడ్పడేటువంటి ఎంజైమ్ సంక్లిష్టాలుగా మనం చెప్పుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఎన్ఏడిహెచ్, సెకండ్ వన్ సక్సినేట్, థర్డ్ వన్ సైటోక్రోమ్ సి ఆక్సిడో రిడక్టేజ్, ఫోర్త్ వన్ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్లో మనకు మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం పైన క్రిస్టేగా పిలువబడేటువంటి క్రిస్టే పైన ఉండేటువంటి 4 రకాల ఎంజైమ్ సంక్లిష్టాలు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్లో ఇవి తోడ్పడతాయి. ఇక 17th క్వశ్చన్ చూడండి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ క్రోమాటిన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఈస్. మనకి ఏదైతే ఈ క్రోమాటిన్ అనేటువంటిది ఇది ఒక మనకు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ క్రోమాటిన్ ఏర్పడేటువంటి క్రమంలో మనకు ఒక వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. మనకు తెలుసు మొదట న్యూక్లియోజోములు ఉంటాయి. ఈ న్యూక్లియోజోములను మనకు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఔడెట్. న్యూక్లియోజోములను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఔడెట్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ న్యూక్లియోజోములను కనుక్కున్నారు. ఈ న్యూక్లియోజోమ్లో మనకు హిస్టోన్స్ అనేటువంటివి క్షార ప్రోటీన్లు ఉంటాయి. మనకు 8 జతల అక్టోమర్, 8 జతల హిస్టోన్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా ఈ ప్రోటీన్లు H1, H2A, H2B, H3, H4 ఇవి అనేటువంటివి మనకు ఉండి ఇవి న్యూక్లియోజోములలో అనుఘటకంగా ఉంటాయి. చూడండి, క్షార ప్రోటీన్లు H1, H2A, H2B, H3, H4 అనేటువంటి మనకు ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో H1 అనేటువంటిది 2 న్యూక్లియోజోములను కలిపి ఉంచేటువంటి లింకర్ డిఎన్ఏ పైన H1 అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, హిస్టోన్ ప్రోటీన్, క్షార ప్రోటీన్లు. అదేవిధంగా H2A, H2B, H3, H4 అనేటువంటివి 4 ప్రోటీన్లు ఇండూప్లికేట్ అంటే జతలుగా ఎందులో ఉంటాయంటే కోర్లో ఉంటాయి. కోర్ అంటే కేంద్రం, న్యూక్లియోజోమ్ యొక్క మధ్య భాగంలో ఈ 4 రెండేసి చొప్పున ఉంటాయి. అంటే H2Aలు 2, H2Bలు 2, H3లు 2, H4 2, మొత్తం 8 ప్రోటీన్లు ఉంటాయి. అందుకే వీటిని హిస్టోన్ ఆక్టామర్లు అంటారు. ఇలా న్యూక్లియోజోమ్లను ఇది మనకు ప్రత్యేకించి ఒకదాంతో ఒకటి ఇలా రౌండ్గా చుట్టుకోబడి ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని మొట్టమొదట ఫస్ట్ వన్ ఏంటిదంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ.
మొదటిది ఏంటిది? డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏకి సంబంధించినటువంటి ద్వంద్వపోచ డిఎన్ఏ. రెండవది న్యూక్లియోజోమ్స్. ఇవి ఈ డిఎన్ఏ పైన ఇవేంది, ఇది ఒకదాంతో ఒకటి ఈ విధంగా చుట్టలు చుట్టుకోబడి ఉండదని మనం ఏమంటాం? సోలెనాయిడ్ అంటాం. ఏమంటాం? సోలెనాయిడ్. లాస్ట్కు ఏమవుతుంది? ఒక థ్రెడ్ మాదిరిగా క్రోమోజోమ్ అనేటువంటిది ఏర్పడుతుంది, క్రోమోజోమ్స్. ఇది వరుస క్రమం. క్రోమాటిన్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని. ఫస్ట్ వన్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. డిఎన్ఏ పైన మనకు ప్రత్యేకించి డిఎన్ఏ తర్వాత అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి మనకు పూసల పూసల వంటి నిర్మాణాలు ఏంటివి? న్యూక్లియోజోములు ఉంటాయి. అవి వలయాలుగా చుట్టుకోబడి ఉండేటువంటి వాటిని మనం సోలనాయిడ్స్ అంటాం. లాస్ట్కు అదంతా కలిసి క్రోమాటిన్ ఆర్గనైజేషన్లో క్రోమాటిన్ పొరగా కలిసిపోయి అది దగ్గరికి కండెన్సేషన్ అయ్యి క్రోమోజోమ్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 18th క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు 18th క్వశ్చన్లో ఇది కరెక్ట్ సీక్వెన్స్, ఇది కూడా కరెక్ట్ సీక్వెన్స్ అడిగారు. సదరన్ హైబ్రిడైజేషన్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, ఈ ఈ సదర్న్ హైబ్రిడైజేషన్ కానీ ఇలా నార్థన్ అంటే మనకు బ్లాటింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సదర్న్ బ్లాటింగ్, అదేవిధంగా నార్థర్న్ బ్లాటింగ్, అదేవిధంగా వెస్టర్న్ బ్లాటింగ్ అని ఉంటాయి. ఇది గమనించాలి. సదర్న్ బ్లాటింగ్ అనేటువంటిది డిఎన్ఏను ఫ్రాగ్మెంట్స్ సెపరేట్ చేయడంలో సదర్న్ బ్లాటింగ్ తోడ్పడుతుంది. నార్థర్న్ బ్లాటింగ్ అనేటువంటిది ఆర్ఎన్ఏను సెపరేట్ చేయడంలో తోడ్పడుతుంది, అంటే గుర్తించడంలో తోడ్పడుతుంది. వెస్టర్న్ బ్లాటింగ్ అనేటువంటిది ప్రోటీన్లను వేరు చేయడంలో లేదా ప్రోటీన్లను గుర్తించడంలో, వెదర్ దే ఆర్ ఐసోలేటెడ్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రోటీన్స్ బై యూజింగ్ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్. వెస్టర్న్ బ్లాట్ పరీక్ష అనేటువంటిది ప్రోటీన్లను గుర్తించడంలో, ఐసోలేట్ చేయడంలో తోడ్పడుతుంది. నార్థర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది ఆర్ఎన్ఏను గుర్తించడంలో, వేరు చేయడంలో తోడ్పడుతుంది. సదర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది డిఎన్ఏను వేరు చేయడంలో, గుర్తించడంలో తోడ్పడేటువంటి పరీక్షలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? సదర్న్ హైబ్రిడైజేషన్. ఈ సదర్న్ హైబ్రిడైజేషన్ అనేటువంటిది మనకు కరెక్ట్ సీక్వెన్స్గా ఫాలో అయ్యి చెప్పమన్నాడు. చూడండి, ఫస్ట్ వన్ రెస్ట్రిక్షన్ డైజెషన్. ఏదైతే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల ద్వారా ఏం చేయాలి? డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ను ఏం చేయాలి? సదర్న్ బ్లాటింగ్ దేనికోసం? డిఎన్ఏను ఏం చేయాలి? ముక్కలుగా విడగొట్టాలి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, వీటిని మాలిక్యులర్ సీజర్స్గా మనం పిలుస్తాం. ఏది? రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను. నాథన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను కనుక్కున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత రెండో స్టెప్ ఏంటిదంటే సెపరేషన్ బై ఎలక్ట్రోఫోరోసిస్. మనం చేసుకున్నాం కదా, జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ బ్యాండ్స్ అనేటువంటిది బేస్డ్ ఆన్ మాలిక్యులర్ వెయిట్, అణు భారం ఆధారంగా అవి వాటి యొక్క సైజ్, వాటి పరిమాణం ఆధారంగా అవి సెపరేట్గా దూరం కదిలిపోతాయి బ్యాండ్స్ అనేటువంటి, డిఎన్ఏ బ్యాండ్స్ అనేటువంటిది. ఇక మూడోది బ్లాటింగ్ మెంబ్రెయిన్. మనం డిఎన్ఏ బ్లాటింగ్ మెంబ్రెయిన్ ఉపయోగిస్తాం. ఫోర్త్ వన్ డిటెక్షన్. వాటిని ప్రత్యేకించి ప్రోబులను ఉపయోగించి మనకు ఏం చేస్తాం? డిఎన్ఏను డిటెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది సదర్న్ హైబ్రిడైజేషన్కు సంబంధించినటువంటి సీక్వెన్స్, వరుస క్రమం. ఫస్ట్ వన్ రెస్ట్రిక్షన్ డైజెషన్, సెకండ్ వన్ సెపరేషన్ బై ఎలక్ట్రోఫోరోసిస్, థర్డ్ వన్ బ్లాటింగ్ మెంబ్రెయిన్, ఫోర్త్ వన్ డిటెక్షన్. ఇది ఆర్డర్ ఆఫ్ సదర్న్ హైబ్రిడైజేషన్. ఇక 19th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఐసిబిఎన్, మనకు తెలుసు ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నమెన్క్లేచర్. ఇప్పుడు దీన్నే మనం ఐసిఎన్ అంటున్నాం. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నమెన్క్లేచర్గా మనం పిలుస్తున్నాం ఐసిఎన్. ఈ ఐసిఎన్ రూల్స్ ప్రకారం సఫిక్స్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్ విత్ ఏసీ వేరాస్ ప్రిఫిక్స్ రెఫర్స్ టు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఐసిబిఎన్ ప్రకారం ఒక కుటుంబానికి సంబంధించి దాని యొక్క చివరి పదం ఏసీతో అంతం కావాలి. సోలనేసి, లిలియేసి, ఫాబేసి, అస్క్లిపిడేసి, కెపారిడేసి, ఏసీ అంటున్నాం. అర్థమవుతుందా? ఇందులో మనకు కుటుంబాలలో అతిపెద్ద కుటుంబం ఆర్కిడేసి. మొత్తం వృక్ష ప్రపంచంలో ది ఎంటైర్ ప్లాంట్ వరల్డ్, ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆర్కిడేసి. ద సెకండ్ వన్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఆర్ ఇన్ డైకాట్స్, ద్విదళ బీజాల్లో పెద్ద కుటుంబం లేదా సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ది ప్లాంట్ వరల్డ్ ఏంటిదంటే ఏమని చెప్పాలి? ఆస్టరేసి. అయితే ఇక్కడ ఏమన్నాడు? సఫిక్స్ అయితే ఏమని పిలిచాడు? ఇక్కడ ఏసీతో అంతం కావాలని చెప్పాడు. మరి ఇక్కడ ఏమడిగిండు? ప్రిఫిక్స్ రెఫర్స్, వేరేస్ ప్రిఫిక్స్ రెఫర్స్ టు. ప్రిఫిక్స్ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అని చెప్పాడు. స్పెసిఫిక్ ఎపిథెటా, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటున్నాడా, జెనరిక్ ఎపిథెట్ అంటున్నారా, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ బేసిక్ స్పీసీసా? అంటే ఆన్సర్ జెనరిక్ ఎపిథెట్ను సూచిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. జెనరిక్ ఎపిథెట్. ఓకేనా?
రైట్. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. పికప్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ వ్యాలిడ్ నేమ్ అండ్ పార్ట్ యూజ్డ్. ఏదైతే మొక్కకు సంబంధించి ఏదైతే భాగం ఉపయోగిస్తున్నామో ఉపయోగించే భాగానికి సంబంధించి ఒక కరెక్ట్ సీక్వెన్స్ కాంబినేషన్ మనం చూడమన్నాడు. చూడండి, మిల్లెట్స్ ఏదైతే చిరుధాన్యాలు, సోర్గం వాల్గేర్ జొన్న, ఇది పోయేసే కుటుంబానికి చెందింది. దాంట్లో విత్తనం అంటే దానికి సీడ్ను మనం క్యారియాప్సిస్ అంటారు. దీని యొక్క విత్తనాన్ని ఏమని పిలుస్తాం? క్యారియాప్సిస్. అదేవిధంగా పల్సెస్ అంటే పప్పు దినుసులు, ఖజానస్ ఖజాన్ అంటే కంది, ఇది ఫాబేసి కుటుంబానికి సంబంధించింది. దీంట్లో ఉండేటువంటి మనం ఉపయోగపడేటువంటి యూస్ఫుల్ పార్ట్స్ ఆర్ దానికి సంబంధించినటువంటి బీజదళాలు కాటిలేడాన్స్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. పోయేసికి సంబంధించి మిలెట్స్గా పిలువబడేటువంటి సోర్గం వల్గేర్, దీని మీద మన కాదర్ వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. ఫాదర్ ఆఫ్ మిల్లెట్స్ స్టడీ అని మనం చెప్పుకుంటాం. ఈ క్యారియాప్సిస్లో మనకు ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉండి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పల్సెస్ అనేటువంటిది మనకు పప్పు దినుసులు, ఖజానస్ ఖజాన్, ఫాబేసి, లెగ్యుమినేసి కుటుంబం అని చెప్పుకుంటాం. ఇందులో గుర్తుపెట్టుకోండి, కాటిలేడాన్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైబర్స్ ఏదైతే మనకు ఆ, ఇది జనుము లేదా వీటికి సంబంధించినటువంటి పీచు లేదా పోగులు అని చెప్పుకుంటాం. ఈ ఫైబర్స్ అనేటువంటివి పోగులు లేదా పత్తిగం అని చెప్పుకున్నప్పుడు గాసిపియం హెర్బేసియం, ఇది మాల్వేసి కుటుంబానికి సంబంధించింది. ఎపిడర్మల్ హెయిర్స్ ఆఫ్ సీడ్, విత్తనం పైన ఉండేటువంటి బాహ్య చర్మ కేశాలను మనం వీటిని ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మనకు ఫైబర్స్. ఫైబర్స్ అంటే నారలు కానీ లేదా పీచు పదార్థంగా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బాటనీ కానీ లేదా మనకు యూస్ఫుల్ పార్ట్ ఆఫ్ ది డిఫరెంట్ ఫ్యామిలీ సంబంధించినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. అసెర్షన్ రీజన్ ఇచ్చారు. అపోస్పోరిన్, దీని తెలుగులో సిద్ధబీజ రాహిత్యం అంటారు. అపోస్పోరిన్ ఏమంటాం? సిద్ధబీజ రాహిత్యం. సిద్ధబీజ రాహిత్యం అంటే అర్థం ఏంటిది? సిద్ధ బీజాశయం నుంచి సిద్ధ బీజాలు ఏర్పడకుండానే సంయోగ బీజదం ఏర్పడడాన్ని ఏమంటాం? సంయోగ బీజదం ఏర్పడడాన్ని అపోస్పోరి అంటాం. ఇక్కడ ఏముండవు? సిద్ధ బీజాలు ఏర్పడవు, సిద్ధ బీజాలు ఏర్పడలేవు. డైరెక్ట్ మనకు ఈ సిద్ధ బీజం నుంచి అంటే స్పోరోఫైట్ నుంచి గెమెటోఫైట్ డైరెక్ట్ ఏర్పడుతుంది. స్పోరోఫైట్ నుంచి గెమెటోఫైట్ ఏర్పడుతుంది. ఈ విధంగా గెమెటోఫైట్ ఏర్పడే క్రమంలో సిద్ధ బీజాలు ఏర్పడలేవు. సిద్ధ బీజాలు ఏర్పడలేవు కాబట్టి ఇందులో మనకు మియాసిస్ జరగకుండానే డైరెక్ట్గా స్పోరోఫైట్ నుంచి గెమెటోఫైట్ ఏర్పడ్డది. కాబట్టి సిద్ధ బీజ రాహిత్యంలో ఏర్పడిన సంయోగ బీజం ఏ రూపంలో ఉంటుంది? మనకు డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. వై? మియాటిక్ meiotic division is absent. Why? Because of there is no formation of the spores. Without spores formation, gametophyte is directly formed from sporophyte. So that's why the condition of the gametophyte is diploid condition. అంటే ద్వయ స్థితిలో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సో అపోస్పోర్ ఈజ్ నాట్ అన్కామన్ ఇన్ సమ్ ఫెర్న్స్ లైక్ టెరిస్. టెరిస్లో ఇది ఏది నాట్ అన్కామన్ అని పిలిచాడు. అంటే టెరిస్లో ఏర్పడుతుంది. టెరిస్ క్రిటికాలో అపోస్పోరిని కనుక్కోవడం జరిగింది. టెరిస్ క్రిటికా అనేటువంటి జాతిలో అపోస్పోరిని మనకు ఏది సిద్ధబీజ రాహిత్యాన్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఏమిచ్చాడు? ఇన్ ఫెన్స్ సమ్ టైమ్స్ ద థాలస్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ స్పోరోఫైటిక్ ప్లాంట్. కొన్ని మొక్కల్లో, కొన్ని మనకు ఫెర్ను మొక్కల్లో, టెరిడోఫైటకు సంబంధించినటువంటి మొక్కల్లో మనకు ప్రోథాలస్ ఏదైతే సంయోగ బీజం, ప్రోథాలస్ అనేటువంటిది సంయోగ బీజానికి సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుందట? వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది స్పోరోఫైట్. అంటే డైరెక్ట్ స్పోరోఫైట్ యొక్క శాఖీయ భాగాల నుంచి నేరుగా ప్రోథాలస్ ఏర్పడింది కాబట్టి సిద్ధ బీజాలు ఏర్పడలేవు. కాబట్టి ఈ ప్రోథాలస్ అనేటువంటిది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది అపోస్పోరిలో ఏర్పడేటువంటి విధానం. దీన్ని టెరిస్ క్రిటికాలో కనుక్కున్నాడు ఫిలిక్స్ అనేటువంటి శాస్త్రవేత్త. సో బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ 22 చూడండి. దిస్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ రీసెంట్లీ నోటిఫైడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 2012లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ కాబట్టి అప్పుడు అది రీసెంటే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు మరి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడిగారు. ఇది రీసెంట్ అనగానే మళ్ళీ మీరు ఆన్సర్ తప్పు చేయకూడదు మిత్రమా. సో అప్పుడు 2012 వరకు అంటే 2011-12 ప్రాంతంలో మనకు కొత్తగా ఏర్పడింది ఏంటంటే శేషాచలం ఏది బయోస్పియర్ రిజర్వ్. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ జీవావరణ పరిరక్షిత ప్రదేశము
అప్పుడు శేషాచలం, మనకు తెలుసు శేషాచలం అంటే ఎక్కడ, తిరుపతి కొండలు. సో మనకు కర్నూలు, కడప, అదేవిధంగా చిత్తూరు జిల్లాను కలిపి అక్కడ ఉండేటువంటి శేషాచలం అడవులను అక్కడ ఉండేటువంటి బయోస్ఫియర్ రిజర్వ్గా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది 2012లో. 23 క్వశ్చన్ చూడండి. ఎపిఫైట్స్ ఆర్ రేర్ ఇన్ ఢిల్లీ బికాజ్ ఇట్ హ్యాస్, మనకు తెలుసు ఎపిఫైట్స్ లేదా తెలుగులో వృక్షోపజీవ మొక్కలు అంటారు. ఏమంటారు? వృక్షోపజీవ మొక్కలు, ఎపిఫైట్స్. ఈ వృక్షోపజీవ మొక్కలు అనేటువంటిది ఢిల్లీ ప్రాంతాలలో ఎక్కువగా ఉండవు. ఎందుకు ఉండవు అని అడిగాడు. మోస్ట్ క్లైమేటా, మాయిస్ట్ అంటే తేమతో కూడి ఉన్న ప్రాంతమా? తేమతో కూడి ఉన్న ప్రాంతం అంటే ఎపిఫైట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ మాయిస్ట్ కండిషన్ ఢిల్లీలో ఉండదు. సెమీ అరిడ్ క్లైమేట్ అంటే, సెమీ అరిడ్ క్లైమేట్ అంటే అర్ధ శుష్క ప్రాంతము కాబట్టి అక్కడ ఎపిఫైట్స్ అనేటువంటివి పెరగవు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ సెమీ యారిడ్ క్లైమేట్, అర్ధ శుష్క ప్రాంతం. ఈ అర్ధ శుష్క మండలాల్లో పండే ప్రాంతాల్లో పెరిగే మొక్కలపైన పరిశోధన జరిపే సంస్థ ఏదైనా ఉందంటే ఇక్రిసాట్. ఇది హైదరాబాద్లోని పటాన్చేరు ప్రాంతంలో ఉంది. ఇక్రిసాట్ హైదరాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సంస్థ. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ ది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంటారు. అర్ధ శుష్క మండలాల్లో పండే పంటలపై పరిశోధన చేసే అంతర్జాతీయ సంస్థ అని పిలుస్తారు దీన్ని. ఏది? ఇక్రిసాట్ను గుర్తుపెట్టుకోండి. తర్వాత 24th క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రోగ్రెసివ్ మేనర్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఎకలాజికల్ సక్సెషన్. అంటే ఏదైతే జీరోసియర్ అంటే మనకు ఈ ఎడారి అనుక్రమం లేదా శుష్క అనుక్రమము సంబంధించి, ఎడారి అనుక్రమానికి సంబంధించి మనకు వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. అనుక్రమం జరిగే క్రమంలో ఎకలాజికల్ సక్సెషన్లో మనకు వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ సక్సెషన్లో ప్రతి దశను మనం ఏమని పిలుస్తారంటే ఇక్కడ సియర్ అని పిలుస్తారు. సియర్, ప్రతి దశను మనం సియర్ అని పిలుస్తారు. ఇందులో ఖచ్చితంగా మొదటి దశను పయనీర్ దశ అని పిలుస్తారు. పయనీర్ దశ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ద ప్రైమరీ స్టేజ్. అండ్ ద ఫైనల్ స్టేజ్ను క్లైమాక్స్ స్టేజ్ అని పిలుస్తారు. అంటే చరమ దశ అని పిలుస్తారు. ప్రారంభ దశ ఉంటుంది, చరమ దశ ఉంటుంది, మధ్యస్థ దశలు ఉంటాయి. ఈ ప్రతి దశను మనం సియర్ అని పిలుస్తాం. అంటే క్రమకము అంటాం. ఏమంటాం? సియర్ తెలుగులో క్రమకం. ఈ మొత్తం దశలను క్రమకీయ దశలు అంటారు. క్రమకీయ దశ, సెరల్ స్టేజెస్ అంటారు. క్రమకీయ దశలు, సెరల్ స్టేజెస్. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? సెరల్ స్టేజెస్గా పిలుస్తారు. ఒక్కొక్క దాన్ని క్రమకం అంటాం, సియర్. సో ప్రైమరీది, మొట్టమొదటిది ఏంటిది? పయనీర్ స్టేజ్. లాస్ట్ది ఏంటిది? క్లైమాక్స్ స్టేజ్. ప్రతి సక్సెషన్లో, ఎకలాజికల్ సక్సెషన్కి సంబంధించి. ఇక్కడ జీరోసియర్లో మొదటి దశ ఏంటిదంటే రైజోకార్పాన్. ఈ రైజోకార్పాన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక లైకేన్కు సంబంధించినటువంటి లేదా శిలీంధ్రాలకు సంబంధించిన లైకేన్కు సంబంధించినటువంటి మొక్క. దీని తర్వాత రెండవది ఫ్యూనేరియా, బ్రయోఫైటకు సంబంధించింది. తర్వాత మూడవది పోవా అంటే పోయేసికి సంబంధించినటువంటి గడ్డి జాతికి సంబంధించినటువంటి మొక్కలు. తర్వాత లాస్ట్ ట్రీస్, ఇది చరమాంక దశ. ఇది వరుస క్రమం. మొదటిది రైజోకార్పాన్, సెకండ్ వన్ ఫ్యూనేరియా, థర్డ్ వన్ పోవా అంటే పోయేసి కుటుంబానికి సంబంధించినవి గడ్డి జాతి మొక్కలు, లాస్ట్కు ట్రీస్ అంటే చెట్లు. ఇది మనకు వరుస క్రమం. ఇక 25th క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచండి అన్నాడు. ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ అంటే మనకు తడి తేమతో కూడి ఉండేటువంటి జల ఆవాసాలు. ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ అంటే జల ఆవాసాలు. జల ఆవాసాలలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటారు. అంటే జలచర మొక్కలు అంటారు. ఓకేనా? నీటి మొక్కలు అని పిలుస్తారు, హైడ్రోఫైట్స్ అంటారు. ఇక కమ్యూనిటీ ఇన్ అబండెంట్ లైట్, అధిక కాంతి తీవ్రతలో పెరిగే మొక్కలను ఎండ మొక్కలు అంటారు. ఏమంటారు? ఎండ మొక్కలు లేదా హీలియోఫైట్స్ అంటారు. అధిక కాంతి తీవ్రతలో పెరిగే మొక్కలు హీలియోఫైట్స్ లేదా ఎండ మొక్కలు. ఇది అబండెంట్ లైట్, అధిక కాంతి తీవ్రతలో పెరుగుతాయి. కమ్యూనిటీ ఇన్ షేడ్, నీడ ప్రాంతంలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? నీడ ప్రాంతంలో పెరిగే మొక్కలను సియోఫైట్స్ అంటారు. నీడ మొక్కలు అంటారు. నీడ మొక్కలు లేదా సియోఫైట్స్ అంటారు. కమ్యూనిటీ ఇన్ డ్రై కండిషన్స్ అంటే శుష్క ప్రాంతాల్లో పెరిగే మొక్కలను ఏమంటారంటే జీరోఫైట్స్, ఎడారి మొక్కలు అంటారు. ఓకే, ఇది 25th సంబంధించి. 26th సంబంధించిన క్వశ్చన్ చూడండి. పికప్ ద సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఎయిర్ పొల్యూషన్కు కారణమైనటువంటి ఈ కింద కారణాలను చెప్పమన్నాడు. మూలం, ఎయిర్ పొల్యూషన్కి కారణాలు. వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలోని వివిధ దీవుల్లో, ఇండోనేషియా కానీ జపాన్ లాంటి దీవులలో ఎక్కువగా వాల్కనిక్ ఎరప్షన్స్ మనకు జరగడం గమనిస్తుంటాం. దానివల్ల ఎక్కువగా దుమ్ము, ధూళి, దాంతోపాటుగా లావా బయటకు వచ్చేసి ఎక్కువ మొత్తంలో వాతావరణ కాలుష్యం జరుగుతుంది. డస్ట్ స్ట్రామ్స్ అంటే మనకు ధూళితో కూడినటువంటి తుఫాన్లు. ఈ ధూళితో కూడి ఉండేటువంటి తుఫాన్లు కూడా వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా గాలి కాలుష్యానికి కారణమవుతాయి.
సిఎఫ్ఎంస్ క్లోరోఫ్లోరో మీథేన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి వీటిని ఏరోసాల్స్ అంటాం. ఈ మనకు ఇది వా గాలిలో కలిసి ముఖ్యంగా ఓజోన్ పొర దెబ్బతీస్తుంది, గాలి కాలుష్యానికి కారణమవుతుంది. కాబట్టి ఈ మూడు ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్. ఏది? వాల్కనిక్ ఎరప్షన్స్, డస్ట్ స్టార్మ్స్ అండ్ సిఎఫ్ఎంస్. మరి డొమెస్టిక్ సీవేజ్ మరి విధంగా పల్ప్ మిల్స్ ఎందుకు కావు? ఈ డొమెస్టిక్ సీవేజెస్ పల్ప్ మిల్స్ అనేటువంటివి మనకు ఎయిర్ పొల్యూషన్ కాదు, వాటర్ పొల్యూషన్కు కారణం. వాటర్ పొల్యూషన్కు కారణం అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ రిడాక్స్ పొటెన్షియల్? ఈ రిడాక్స్ పొటెన్షియల్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ వాల్యూ మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా రిడాక్స్ పొటెన్షియల్ వాల్యూ కలిగినటువంటిది ఏంటిదంటే ఇక్కడ ఎన్ఏడి. అంటే ఫ్లావోప్రోటీన్సా, సైటోక్రోమ్-బియా, యుబిక్యునోనా, అదేవిధంగా ఎన్ఏడియా. అంటే ఆన్సర్ ఎక్కువగా రిడాక్స్ పొటెన్షియల్ కలిగి ఉన్నటువంటి ఏది పదార్థం ఏంటిదంటే ఎన్ఏడి, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఎన్ఏడి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోజు క్లాసులో, రెస్పిరేటరీ క్వశ్చన్స్. శ్వాసక్రియ కోషంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో మనకు దాని యొక్క ఏది వాల్యూ ఆఫ్ షుగర్ అంటే చక్కెరకు సంబంధించి లేదా కార్బోహైడ్రేట్కి సంబంధించినటువంటి దాని యొక్క శ్వాసక్రియ కోషంట్ విలువ ఎంత అని అడిగాడు. శ్వాసక్రియ కోషంట్కి సంబంధించిన కార్బోహైడ్రేట్ యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా 1 ఉంటుంది, ఆల్వేస్ 1 ఉంటుంది. ఒకవేళ ప్రోటీన్స్ యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత అంటే ప్రోటీన్స్కి సంబంధించినటువంటి ఆర్క్యూ వాల్యూ ఎంత ఉంటుందంటే మనకు 0.7 ఉంటుంది. అదేవిధంగా లిపిడ్స్కి సంబంధించినటువంటి ఆర్క్యూ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.9 ఉంటుంది. కార్బోహైడ్రేట్ వాల్యూ ఎంత ఉంటుందంటే మనకు ఈక్వల్ టు 1 ఉంటుంది. మరి ఆర్క్యూ వాల్యూను ఏ ప్రిన్సిపల్తో సూచిస్తామంటే ఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ మనకు తీసుకునేటువంటి విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్, తీసుకునేటువంటి ఆక్సిజన్ యొక్క నిష్పత్తిని మనం ఏమని పిలుస్తామంటే ఈ మనకు ఆర్క్యూ వాల్యూగా పిలుస్తాం. శ్వాసక్రియ కోషంట్గా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మరి less than 1 అనేటువంటిది వెయిట్లో ఉంటుందంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి more than 1 ఎందులో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, more than 1 ఎందులో ఉంటుందంటే ఆర్గానిక్ యాసిడ్స్లో ఉంటుంది. సేంద్రియ ఆమ్లాలలో మనకు more than 1 ఉంటుంది. అంటే మ్యాలిక్ యాసిడ్ కానీ అదేవిధంగా అక్సాలోఎస్టిక్ యాసిడ్ కానీ వాటికి సంబంధించిన ఆర్క్యూ వాల్యూ ఎంత ఉంటుందంటే మనకు 4 ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి సేంద్రియ ఆమ్లాలకు సంబంధించి. మరి 0 దేంట్లో ఉంటుందంటే సక్కులెంట్ దేంట్లో ఉంటుందంటే సక్కులెంట్ 0 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సక్కులెంట్. ఇది మనకు సంబంధించినటువంటి ఈ రోజుకు సంబంధించినటువంటి విశ్లేషణ. మిగతా క్వశ్చన్లు రేపటి తరగతిలో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా మీరు నాతో డైరెక్ట్గా సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.